ఆర్టీసీలో సమ్మె మోగింది. ప్రగతి చిహ్నం ఆర్టీసీ బస్సు చక్రం డిపోలకే పరిమితమయ్యాయి. పెద్దపల్లి జిల్లా గోదావరికంలో ఆర్టీసీ కార్మికులు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కార్మికులు, ఉద్యోగులు సమ్మెకు దిగారు. 32 డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టినా ఏ ఒక్కటి పరిష్కరించలేదని గోదావరికని జేఏసీ నాయకులు వంగర శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. మహాలక్ష్మి పథకం ద్వారానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీని విస్మరించడం సరైంది కాదని అన్నారు. ఆర్టీసీలో ప్రైవేట్ భాగస్వామ్యం పెరిగిపోయిందని, ప్రభుత్వం ఆర్టీసీకి రాయితీలు కల్పించి బ్రతికించాలని కండక్టర్ అంజలి సూచించారు. పీఆర్సీ పెంపుతో పాటు ఉద్యోగ భద్రత, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని తదితర 32 డిమాండ్లను రవాణా శాఖ మంత్రితో పాటు ముఖ్యమంత్రి చొరవ తీసుకుని పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టీసీ సమ్మెలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గోదావరికని ఏసీపీ మడత రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో కార్మికులు సంయమనం పాటించాలని ఆయన కోరారు. బస్సులు డిపోకే పరిమితం కావడంతో ప్రైవేట్ వాహనదారులు ప్రయాణికులను గమ్యస్థానాలు చేర్చేందుకు క్యూ కట్టారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి ఆదుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. बस का भैया नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, बस का भैया नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, बस का भैया 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 नहीं चलेगा। కార్మికుల ఐక్యత బస్సులకు స్టాల్ మహాలక్ష్మి పథకం 2 అది మా కేసు రిలీజ్ అయిపోతుంది కదా నా బాధ. అదేవిధంగా మంచి డ్రైవింగ్ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు 22/4/2026 మొదటి షిఫ్ట్ బస్సు నుండి సమ్మెకు సిద్ధంగా ఉండాలని ఏదైతే రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందో ఆ పిలుపు మేరకు గోదావరికని డిపోలో కార్మికులందరూ కూడా సమ్మెకు సిద్ధంగా స్వచ్ఛందంగా పాల్గొంటారు. కార్మికులందరికీ కూడా గోదావరికని జేఏసీ తరఫున మా గోదావరికని కార్మిక సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము వేరే ఏది అడగట్లేము. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు, మా ప్రభుత్వం వస్తే మిమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేస్తాం, 2 పీఆర్సీలు ఇస్తాం, యూనియన్లను పునరుద్ధరిస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని తెలియడం జరిగింది. ఆ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ ప్రభుత్వానికి ఇలా పేరు వచ్చే దిశగా ఇలా మహాలక్ష్మి స్కీము
మీ గవర్నమెంట్ ఫామ్ అయ్యి 2 రోజులకే మహాలక్ష్మి స్కీమ్ పెడితే మహాలక్ష్మి స్కీమ్ ఇక్కడ ఉన్న కార్మికులందరూ కూడా సక్సెస్ చేసి ఇవాళ వచ్చే ప్రభుత్వానికి పేరు వచ్చిందంటే ఆర్టీసీ కార్మికులే. అలాంటి ఆర్టీసీ కార్మికులను కూసబెట్టుకోకుండా కడుపులో పెట్టుకొని చూసుకోవాలని చెప్పేసి సీఎం గారికి విజ్ఞప్తి, మా రవాణా శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ అలాగే మా డిమాండ్స్ ప్రభుత్వం విలీనం చేయాలి. 2 PRCలు 21, 25, 10 సంవత్సరాల నుండి ఆర్టీసీ కార్మికులకు ఎక్కడ కూడా జీతాలు పెరగలేదు. జీతాలు పెంచేసి మా బకాయిలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంపూర్ణమైన ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈరోజు అంతకుముందు తెలంగాణ విభజన అయినప్పుడు 58,000 మంది కార్మికులు ఉంటే ఇవాళ 38 మంది కార్మికులు ఉన్నారు. అంటే 20,000 మంది రిటైర్డ్ అయినా కూడా ఒక్క నియామకాలు చేపట్టలేదు ఎక్కడ కూడా గవర్నమెంట్ ప్రభుత్వం. అదే ఆర్టీసీ మేనేజింగ్ కూడా ఒక్క నియామకాలు చేపట్టలేదు. వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ తీసుకున్నారు, అవుట్సోర్సింగ్ వద్దు. అందరినీ కూడా ఎంప్లాయ్మెంట్ లేదు, ఎంప్లాయీ తీసుకొని అందరినీ కూడా గవర్నమెంట్లో విలీనం చేసి ప్రభుత్వమే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే హైర్ బస్సులు, ప్రైవేట్ హైర్ బస్సులు వస్తున్నాయి, వారిని కూడా జాతీయం చేసేసుకొని హైర్ బస్సు ఓనర్లను కానీ అవి కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి మా జేఏసీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అది కూడా నెరవేర్చాలని చెప్పేసి చెప్తున్నాము. ఇవాళ కాంట్రాక్ట్ ఎలక్ట్రికల్ బస్సులు వచ్చినాయి. పొల్యూషన్ ఇక్కడెక్కడ అన్ని చెట్లు ఊర్లలోకి దింపుతారు. పొల్యూషన్ హైదరాబాద్ ఎలక్ట్రికల్ బస్సులు ఇస్తూ ప్రైవేటుకు ధరదప్తం చేస్తూ ఉన్నారు ఆర్టీసీ సంస్థలు మొత్తం. మేము కోరేది ఒకటే, మీకైతే ఏదైతే జేబీఎం వాళ్ళకు సబ్సిడీ ఇస్తుందో 60 లక్షలు అది ఆర్టీసీకే ఇచ్చి ఈ ఎలక్ట్రికల్ బస్సులు మొత్తం ఆర్టీసీ కొనుగోలు చేసి ఆర్టీసీ నడిపించే విధంగా ఈరోజు ఉన్న కార్మికులందరూ కోరుకుంటున్నారు. ఆ కోరిక కూడా నెరవేర్చాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారికి, మా రవాణా శాఖ మంత్రికి గోదావరి డిపో నుండి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 20,000 మంది రిటైర్డ్ అయినా కూడా ఆ కార్మికుల భారం మొత్తం ఇప్పుడు ఉన్న కార్మికులే మోస్తూ ఉన్నారు. పని భారం పెరిగింది, పని భారం తగ్గించండి అని చెప్తున్నాం. 2 రోజుల డ్యూటీలన్నీ ఒకరోజు చేస్తూ ఉన్నది. ఆ రోజు ఉమ్మడి తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నప్పుడు 35 లక్షల కిలోమీటర్లు తిరిగితే ఈరోజు ఓన్లీ తెలంగాణనే 50 లక్షల కిలోమీటర్లు తింపుతూ ఉన్నారు. అంటే ఈ భారం అంతా కార్మికులే భరిస్తూ ఉన్నారు, మోస్తూ ఉన్నారు. కాబట్టి అట్టి కార్మికులను కడుపులో పెట్టుకొని చూసుకోవాలని చెప్పేసి మేము గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తూ మా కార్మికులను అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతాము. జై జేఏసీ. గోదావరి డిపోలో గత 20 సంవత్సరాల నుండి కండక్టర్ విధులను నిర్వహిస్తున్నాను. మా కోరిక ఏంటిదంటే గత ప్రభుత్వము కొన్ని డిమాండ్లను తీర్చలేకపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైనా మా డిమాండ్లను తీరుస్తుందేమో అనే ఆశతోటి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. కానీ ఏ ఒక్క డిమాండ్ కూడా అసలు తీర్చట్లేదు. అందులో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిదంటే మాకు ఉద్యోగ భద్రత, ప్రభుత్వంలో విలీనం, ఇంకా యూనియన్ అనేది ఖచ్చితంగా మాకు అవసరం. ఈ విధంగా చాలా 32 డిమాండ్స్ కూడా మాకున్నాయి. అందులో మెయిన్ అంటే ఇవే 3. PRC కూడా మాకు ఖచ్చితంగా కావాలి. మాకు చెల్లించాల్సిన బకాయిలు అనేటివి మాకు చెల్లించాలి. మేమందరం కూడా స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళమే, అసలు వెనుక నుండి మాకంటూ ఏది లేకుండానే మా స్వచ్ఛందంగా మేమే సమ్మెలోకి దిగినాం. సీఎం గారు మాకు అసలు మా ఆవేదన అనేది ఏంటిదంటే మా ఈ పనిభారం అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. ఇంత పనిభారం పెరిగినప్పుడు మా ఆవేదన అనేది ఏంటిది అనేది మీకు అర్థం కావాలి. ఇంకా ఏంటిదంటే మేము ఏ విధంగా కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం అంతే తప్ప మీ మీద కోపంతో ఏ విధంగా కూడా అసలు ఏం చేయట్లేదు. మీరు ప్రభుత్వం అనేది ఇప్పుడు ఆర్టీసీ ప్రభుత్వానికి కనిపిస్తలేదు. ఎందుకు కనిపిస్తలేదు? మీరు పెట్టిన ప్రతి స్కీమ్లో ఫస్ట్ స్కీమ్ అనేది మహాలక్ష్మి పథకం అనేది ఫస్ట్ ఆర్టీసీ మీదనే ప్రయోగించిండు. అట్లాంటప్పుడు అప్పుడు కనిపించిన ఆర్టీసీ ఇప్పుడు ఎందుకు కనిపిస్తలేదని మిమ్మల్ని మేము క్వశ్చన్ వేస్తున్నాం. ఈ ఒక్క డిమాండ్ అనేది మీరు మనసులో పెట్టుకొని దీనివల్ల మీకు ఎంత మంచి పేరు వచ్చింది ప్రభుత్వానికి, ప్రజల వలన అనేది కూడా మీరు అర్థం చేసుకొని ఆర్టీసీ వాళ్ళని కొంచెం చూడండి, దయతలిచి చూస్తారని కోరుకుంటూ ఇంతతోటి ముగిస్తాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆర్టీసీ స్ట్రైక్ సందర్భంగా గోదావరి మంత్రి గోడలో ఈ ఏరియాలో మంత్రి డివిజన్ గోదావరి డివిజన్ లోపల పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కార్మికులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పాల్పడకుండా అదేవిధంగా యాజమాన్యం కూడా పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తూ బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు పెట్రోలింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.